ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉల్లి రైతుకి కష్టాలు మొదలయ్యాయా? వాస్తవానికి రైతు బజార్లో కిలో ఉల్లి 15 రూపాయలకైతే విక్రయిస్తున్నారట. రాష్ట్ర ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకోవడానికి తాజాగా చర్యలు చేపట్టింది. 4-5 రోజులుగా మార్క్ ఫెడ్ అలాగే మార్కెటింగ్ శాఖ ద్వారా క్వింటా ఒక 1200కి మద్దతు ధర చెల్లిస్తూ రైతుల నుంచి కొనుగోలు అయితే చేయిస్తోంది. తాజాగా సోమవారం కర్నూలు మార్కెట్ యార్డ్కి 1694 క్వింటాల ఉల్లి అయితే దిగుమతి అయింది. ఇందులో 1612 క్వింటాలు మార్క్ ఫెడ్ అలాగే 82 క్వింటాలు అక్కడ వ్యాపారులు కొనుగోలు చేశారు. క్వింటా కనిష్ట ధర 1200 పలికింది, గరిష్ట ధర 1329 వరకు పలికింది. రైతు బజార్లకు తరలించి కిలో 14 నుంచి 15 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. ఇప్పటికే 95 టన్నుల ఉల్లిని వివిధ జిల్లాల్లోని 75 రైతు బజార్లకు తరలించారు. 5 మొబైల్ వాహనాలు ఏర్పాటు చేసి వినియోగదారులకు అందుబాటులో కూడా తెస్తున్నారు. ఇక్కడ తాజాగా అంటే వ్యాపారులు మహారాష్ట్ర ఉల్లి దిగుమతులు తగ్గించి కర్నూలు ఉల్లి అమ్మకాలు పెంచాలి అనేది అధికారులు సూచిస్తున్నారు. ఇక్కడ కీలకమైన అంశం. ఎందుకంటే మనకు ఎక్కువగా 2 తెలుగు రాష్ట్రాలకు కూడా, ఇంకా తెలంగాణలో అయితే విపరీతంగా ఉంటుంది, మహారాష్ట్ర నుంచే ఎక్కువగా దిగుమతి అవుతూ ఉంటుంది. అదే మరి కర్నూలు ఉల్లిని అటు తెలంగాణకు కూడా సరఫరా చేయొచ్చు కదా, వాళ్ళు కూడా ఇక్కడ నుంచి అక్కడికి ఎగుమతి చేస్తే వాళ్ళు దిగుమతి చేసుకోవచ్చు కదా దాన్ని. అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మహారాష్ట్ర ఉల్లిని ఆపేసి కర్నూలులో పండిన ఉల్లినే గనక అమ్మకాలకు పంపిస్తే ఈ పరిస్థితి రాదు కదా. ఇప్పుడు ఇక్కడ అధికారులు అంటే లేట్ అయిన తర్వాత, ఆలస్యమైన తర్వాత, ఉల్లి రైతు రోడ్డును పడ్డ తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారనమాట. ఇప్పుడు తాజాగా అదే జరుగుతోంది. ఓకే, ఇది ఎవరు తప్పిదమా, మార్కెటింగ్ శాఖ తప్పిదమా, వ్యవసాయ శాఖ తప్పిదమా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, ఎందుకు మహారాష్ట్ర ఉల్లిని తీసుకొస్తారంటే కర్నూలు ఉల్లి నాణ్యత తక్కువ ఉంటుంది, మహారాష్ట్ర ఉల్లి కాస్తంత నాణ్యత ఎక్కువ ఉంటుంది, అందుకనే దాన్ని తీసుకొస్తారు అనేది వీళ్ళు చెప్తున్నమాట. కర్నూలు ఉల్లి ఎక్కువగా విక్రయించేలా వ్యాపారులకు సహకరించాలి అనేది కూడా కలెక్టర్ అయితే సూచించారు. మొత్తానికి ఉల్లి క్వింటాకు 2500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఉల్లి రైతులను ఆదుకోవాలి అనేది సిపిఐ నేతలు చేస్తున్న డిమాండ్. ఏది ఏమైనా ఉల్లి రైతుల కష్టాలు అయితే మొదలయ్యాయి అనేది అర్థమవుతోంది.